హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్. రాంభవేష్ శాస్త్రి కిచెన్. ఈరోజు నేను గోధుమ పిండితో మెత్తగా చేసే చపాతీ అండి. ఇది చాలా స్మూత్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోని ఒక 2 కప్పుల మైదాను గానీ, లేదా ఆటాను గానీ తీసుకోండి. ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. దాంట్లో కాస్త సాల్ట్ కూడా యాడ్ చేయండి. మీరు తీసుకునే క్వాంటిటీ గోధుమ పిండికి సరిపడినట్టుగా పాలండి. ఒక 3 కప్స్ గోధుమ పిండికి ఒక 1 కప్ పాలు సరిపోతాయి. కాచి చల్లార్చిన పాలు ఏవైనా పర్వాలేదు. ఇక్కడ ఒక టీ కప్‌తో ఒక 1 కప్ అండి. 1 కప్ మిల్క్ తీసుకుంటున్నాను. ఈ పాలనన్నిటిని కూడా ఈ గోధుమ పిండిలో వేసి ఒకసారి బాగా కలపండి. అలాగే ఈ పిండంతా కూడా కాస్త వేడి నీళ్ళతో కలిపితే చపాతీ అనేవి మెత్తగా వస్తాయండి. అందుకని ఒక గ్లాస్ వాటర్‌ని కూడా బాయిల్ చేసుకొని, బాగా బాయిల్ అయిన వాటర్‌ని కూడా దీంట్లో యాడ్ చేయండి. పాలు, ఈ వాటర్‌ని రెండిటిని కూడా ఒకసారి బాగా కలుపుతూ పిండిని ఈ చపాతీ పిండి మాదిరిగా అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇంకా వాటర్ సరిపడకపోతే కాస్త చల్లనీళ్ళని యాడ్ చేసుకోండి. ఈ విధంగా డౌన్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ఒక 30 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఒక 30 మినిట్స్ తర్వాత గనుక చూసినట్టయితే మనకి పిండంతా కూడా ఈ విధంగా సాఫ్ట్‌గా ఉంటుంది. దీనికి మీకు నచ్చిన సైజెస్‌లో చిన్న చిన్న బాల్స్‌లా అన్నీ కూడా రెడీ చేసి చపాతీ బాల్స్‌ని రెడీ చేయండి. చపాతీ ఒత్తడానికి ఒక పీట తీసుకొని దాని మీద ఈ గోధుమ పిండిని వేసి చపాతీలాగా మొత్తం రౌండ్‌గా ఒత్తండి. ఇలా మీరు ఒత్తిన ఈ చపాతీని మడతలు పెట్టి ఒత్తాలి. అందుకని దీనిపైన కాస్త నెయ్యనైనా, నూనెనైనా సరే అప్లై చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా హాఫ్ ఫోల్డ్ చేయాలండి. అలాగే ఇటు కూడా ఫుల్ కాదు. 1/4 ఇలా ఫోల్డింగ్ చేయండి. అలాగే సెకండ్ సైడ్స్ కూడా అటు నుంచి కూడా హాఫ్, మళ్ళీ ఇటు నుంచి కూడా హాఫ్. ఇలా ఈ విధంగా స్క్వేర్ వచ్చే విధంగా చేసుకొని ఈ చపాతీలన్నింటినీ కూడా ఒత్తుకోండి. రౌండ్ కాకుండా ఇలా స్క్వేర్ షేప్‌లో ఒత్తుకుంటే ఇలా పొరలుగా పొంగి మనకి చపాతీ అనేది టేస్టీగా వస్తుంది. అందుకోసం ఒక పాన్ తీసుకొని అది వేడి చేసి బాగా హీట్ అయ్యాక ఈ చపాతీని వేయండి. ఈ చపాతీ 2 వైపులా కూడా ఈ విధంగా కాల్చండి. ఇగ చూస్తున్నారు కదా! ఏ విధంగా పొంగుతోందో. మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి లోపల పొరలన్నీ కూడా ఇలా విడిచి ఉంటాయి. దీన్ని సెకండ్ వైపున కూడా టర్న్ చేసుకొని దాన్ని కూడా రోస్ట్ చేసుకోండి. కావాలనుకుంటే కాస్త నూనెనైనా అప్లై చేసుకోండి. లేదా నెయ్యినైనా అప్లై చేసుకోండి. ఇలా మీకు కావాల్సిన చపాతీలన్నింటినీ కూడా ఈ విధంగా ఒత్తి కొంచెం మరీ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని హై కాకుండా మీడియంలో కాల్చుకుంటే చపాతీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. దీనికి మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకొని తినండి. ఇగ చూస్తున్నారు కదా! చపాతీలన్నీ కూడా ఎంత మెత్తగా మృదుత్వంగా ఉన్నాయో. సో, మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ పొరల చపాతీ అన్నది పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టపడతారు.